నమస్తే. చాలా కేసుల్లో మనం చూస్తూ ఉంటాం, పోలీసులు నిందితుల యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రీజ్ చేయిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఈ బ్యాంక్ అకౌంట్ల ఫ్రీజ్ కానివ్వండి, డీఫ్రీజ్కి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. సో నిజంగానే ఒక నిందితుని యొక్క అకౌంట్ను ఫ్రీజ్ చేయాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, సో డీఫ్రీజ్కి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూస్తూ ఉంటాం, సో జనరల్గా నిందితుల అకౌంట్లు ఫ్రీజ్ కానివ్వండి, డీఫ్రీజ్ కానివ్వండి వింటూ ఉంటాం ఎక్కువగా. సో జనరల్గా ఎలాంటి సందర్భాల్లో వీటిని అకౌంట్లని ఫ్రీజ్ చేస్తూ ఉంటారు? రైట్. జనరల్గా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నటువంటి కేసెస్లో బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తూ ఉంటారు. బ్యాంక్ అకౌంట్ని పోలీసులు ఫ్రీజ్ చేయడానికి పాత క్రిమినల్ చట్టమైనటువంటి సిఆర్పిసిలో అయితే సెక్షన్ 102, కొత్త క్రిమినల్ చట్టమైనటువంటి బిఎన్ఎస్ఎస్లో అయితే సెక్షన్ 106. సో 106 ప్రకారం పోలీసులు నిందితుని యొక్క బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయొచ్చు. అయితే ఫ్రీజ్ చేసిన వెంటనే 106 సబ్సెక్షన్ 3 ప్రకారం తప్పనిసరిగా మ్యాజిస్ట్రేట్కి కమ్యూనికేట్ చేయాలి. వెంటనే అంటున్నాను అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గనిర్దేశాల ప్రకారం వితిన్ 24 hours తప్పనిసరిగా ఏ అకౌంట్ను అయితే ఫ్రీజ్ చేశారో దాని నిమిత్తం ఇంటిమేషన్ వెళ్లాల్సిందే. సో బ్యాంక్ అకౌంట్ని 106 ప్రకారం ఫ్రీజ్ చేయొచ్చు. ఫ్రీజ్ చేసినటువంటి చర్యని వితిన్ 24 hours మ్యాజిస్ట్రేట్కి కమ్యూనికేట్ చేయాలి. అయితే కొత్త క్రిమినల్ చట్టమైనటువంటి బిఎన్ఎస్ఎస్లో కొత్త ప్రొవిజనే యాడ్ చేశారు, అదే 107. 107 ప్రకారం ఏమంటే అసలు ఫ్రీజ్ చేసిన తర్వాత ఇన్ఫామ్ చేయటం కాదు, ఫ్రీజ్ చేయటానికి ముందే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యొక్క అప్రూవల్, అదే సిటీ అయితే కమిషనర్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత మ్యాజిస్ట్రేట్ యొక్క పర్మిషన్తో మాత్రమే ఫ్రీజ్ చేయాలి. 195% కేసుల్లో అన్ఫార్చునేట్లీ 106 ప్రకారం జరుగుతుంది, కానీ 107 ప్రకారం జరగట్లేదు. ఈ మధ్యన ఢిల్లీ హైకోర్టు కూడా కేటగారికల్గా క్లారిఫై చేసింది. ఎప్పుడెప్పుడైతే నిందితుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారో ఖచ్చితంగా 107 ప్రకారమే ఫ్రీజ్ చేయాలి, 106 ప్రకారం కాదు అని చెప్పేసి. అంటే నిందితుల యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ముందే ఎస్పీ యొక్క అప్రూవల్ తీసుకోవాలి, మ్యాజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ ఉండాలి, ఆ తర్వాతనే బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేయాలి. మరి నిందితులకు ఉన్నటువంటి లీగల్ రెమెడీ లేదా రిలీఫ్ ఏంటి? ఎప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్పి బ్యాంకు ద్వారా తెలుస్తుందో, అంటే మనం బ్యాంకుకు ఒక రిప్రజెంటేషన్ లేదంటే ఒక లెటర్ రాస్తే ఏ పర్పస్ ఫర్ వాట్ రీజన్ నా అకౌంట్ ఫ్రీజ్ అయిందో తెలపండి అని రాసినప్పుడు సో అండ్ సో క్రైమ్లో మీ అకౌంట్ రిలేట్ అయ్యి ఉంది, మీ అకౌంట్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి మమ్మల్ని ఫ్రీజ్ చేయమని పోలీసులు డైరెక్ట్ చేశారని చెప్పి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. దాన్ని పట్టుకుని జ్యూరిస్డిక్షనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో 457 సిఆర్పిసి ప్రకారం ఒక క్రిమినల్ ఎంపీ వేసుకోవాలి, క్రిమినల్ మిస్లీనియస్ పిటిషన్ వేసుకుని డీఫ్రీజ్ చేయించుకోవచ్చు. అక్కడ కూడా మనకు రిలీఫ్ రాకుంటే గనక 528 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక క్రిమినల్ పిటిషన్ ద్వారా హైకోర్టు అప్రోచ్ అయ్యి మనం హైకోర్టు ఆర్డర్ ద్వారా డీఫ్రీజ్ చేయించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు కేటగారికల్గా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీని నిమిత్తం ఏంటి? ఎలెజ్డ్ క్రైమ్కి బ్యాంక్ అకౌంట్కి ప్రాక్సిమేట్ డైరెక్ట్ నెక్సస్ లేదా లింక్ ఉండాలి. ర్యాండమ్ లింక్ కాదు, ప్రాక్సిమేట్ డైరెక్ట్ కంటిన్యూయింగ్ లింక్ బిట్వీన్ ఎలెజ్డ్ అఫెన్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఫర్ ఎగ్జాంపుల్ ఎలెజ్డ్ క్రైమ్ ఏమో ఇట్ ఈస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10,000 అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లోనేమో 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకోండి. కేవలం 10,000 రూపీస్ నిమిత్తం మాత్రమే ఫ్రీజ్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేయడానికి లేదు. అలాగే అన్లిమిటెడ్గా పర్పెచువల్గా బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడానికి కూడా లేదు. ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్ యొక్క ఫ్రీజ్ అన్ఫ్రీజ్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్. ఓకే. సో జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి కొత్త చట్టం ప్రకారం ఎస్పీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ఆయన అప్రూవల్ తీసుకోవాలి. సో అంతేకాని నిందితునికి ముందుగానే ఇన్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? నిందితుడు ముందుగా ఇన్ఫామ్ చేసేటువంటి అవకాశం లేదు, ఆ అవసరం కూడా చట్ట ప్రకారం లేదు. ఎందుకు? ముందుగానే నిందితుడికి మనం కానీ ఇన్ఫామ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 out of 10 కేసెస్లో ఒక్కోసారి ఎక్యూజ్డ్ నేరం చేసే ఉంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అక్యూజ్ నేరస్తులే అనుకోండి, ముందుగానే ఇన్ఫామ్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్స్ మొత్తం కూడా వేరే అకౌంట్స్కు రూట్ చేయటము, విత్డ్రా చేయటము ఇవి చేసి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఫినాన్షియల్ ఫ్రాడ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఈజ్ టు ఎన్షూర్ దాట్ ఎలెజ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఆర్ నాట్ లాస్ట్. అందుకే ముందుగా మనం అకౌంట్ ఫ్రీజ్ చేసి ఆ డబ్బులు స్లిప్ అవ్వకుండా హోల్డ్ చేసి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఎస్పీకి ఇన్ఫామ్ చేయటం, ఎస్పీ అప్రూవల్ తీసుకోవటం, మ్యాజిస్ట్రేట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలని చట్టంలో ఉంది, కానీ నిందితునికి తప్పనిసరిగా చెప్పే చేయాలని మాత్రం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఈ సైబర్ మోసాలను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఆ సందర్భంలో కూడా అకౌంట్లను ఫ్రీజ్ చేస్తూ ఉంటారు. సో వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అనేది మనం వింటూ ఉంటాం. నిజంగానే అది సాధ్యమేనా, ఎట్లా? రైట్, ఆల్రెడీ ఇంతకుముందే ప్రస్తావించినట్టు 100% సైబర్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్స్లో మనకి 106 ప్రకారం జరుగుతున్నాయి, కానీ జరగాల్సిందేమో 107 ప్రకారం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఎంటైర్ అనాలిసిస్ కూడా చాలా మటుకు సైబర్ క్రైమ్స్ నిమిత్తమే జరుగుతుంది. రీసెంట్ పాస్ట్లో విపరీతంగా పెరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్లో భాగంగా అనేక మంది యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. ఫ్రీజ్ చేయడానికి 107 యొక్క కంప్లైంట్స్ మ్యాండేటరీ. ఫ్రీజ్ అయితే నిందితుడికి ఉన్నటువంటి లేదా బాధితుడికి ఉన్నటువంటి రిలీఫ్ రెమెడీ 457 ఆఫ్ సిఆర్పిసి అవ్వచ్చు. అక్కడ కూడా అగ్రీ అయితే హైకోర్టులో 528 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అవ్వచ్చు. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, అంటే ఓన్లీ ఎలా అంటే అఫెన్స్ జరిగింది అని భావించేటువంటి, అనుమానించేటువంటి ఆ ఒక్క అకౌంట్ని మాత్రమే ఫ్రీజ్ చేశారు, లేదంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి అన్ని అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసేటువంటి అవకాశం? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3-4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. క్రైమ్ రిలేటెడ్ ప్రొసీడ్స్ అందులో ఏ ఒక్క అకౌంట్కో వచ్చింది, లేదా మీకున్నటువంటి ఒక అకౌంట్ దాని నుంచి క్రైమ్ అనేది జరుగుతూ ఉంది. ఏ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ అయితే క్రైమ్తో డైరెక్ట్ నెక్సెస్, ప్రాక్సిమేట్ కంటిన్యూయింగ్ నెక్సెస్ ఉందో కేవలం ఆ ఒక అకౌంట్ మాత్రమే ఫ్రీజ్ చేయాలి, అన్ని అకౌంట్స్ని కాదు. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి చట్టం ప్రకారం ఒక వ్యక్తి యొక్క అకౌంట్ను ఫ్రీజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంబంధిత అంటే ఆ డిస్టిక్ కానివ్వండి, లేదంటే ఒకవేళ కమిషనర్ ఉంటే వాళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే, మెజిస్ట్రేట్ పర్మిషన్ కూడా తీసుకున్న తర్వాతనే అకౌంట్లను ఫ్రీజ్ చేయాలనేటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. విడుదల మల్లిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.